హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే నిన్నటి రోజు బ్లాగ్. నేను మార్నింగ్ 1కే లేచానండి, ఎర్లీ మార్నింగ్. ఇంకా అర్ధరాత్రి అనుకోవచ్చు నేను పడుకున్నదే 11:30 అలా అయిపోయింది. అన్నీ సర్దేసుకొని మళ్ళీ లేచి హెడ్ బాత్ చేసి అలా ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఇంకా 1:45 అయిపోయింది. అప్పటికే మా పిల్లలు మా హస్బెండ్ కూడా లేపేశాను. ఎందుకంటే మళ్ళీ 2కే బయలుదేరాలి. ఆల్రెడీ మా హస్బెండ్ అంట ముందు అంటే ఇలా ఊబర్లో ముందే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా, అదైతే బుక్ చేశారంట. 2కే వస్తారు అనేసి అందులో అయితే ఉంది. అందుకే ఇంకా వాళ్ళని కూడా లేపాను. మా రిషబాబ్ అండి, నేను లేపకముందే మా వాడు 1:30కే లేచి కూర్చున్నాడు. అంటే మైండ్లో అదేదో సబ్ కాన్షియస్ మైండ్ అని అంటారు. అంటే మనం ఇక్కడికి వెళ్ళాలి అని అంటే ముందు నుంచి చెప్తూ ఉన్నాం కదా, మనం ఇలా ఫ్లైట్లో వెళ్తాము అలా అనేసి. ఇంకా మా వాడైతే లేచేసి మంచిగా రెడీ కూడా అయిపోయాడండి. ఇంకా చిన్నబాబు మాత్రం లేవలేదు. చిన్నబాబు అయితే నైట్ లేట్గానే పడుకున్నాడండి. అదేంటో నేను పక్కకున్నాను అనుకోండి మంచిగా పడుకుంటాడు. ఇంకా నేను అలా పడుకేసి నేను ఏదైనా పని చేసుకుందాం అనుకుంటే ఒక 1 అవర్కి లేస్తూనే ఉంటాడు. అసలు మార్నింగే హెడ్ బాత్ చేశాను కదా, భలే అంటే అసలు కళ్ళేమో నిద్ర వచ్చేస్తున్నాయి. దానికి తోడు నేను ఇంకా హెయిర్ డ్రైయర్ పెట్టుకునేసరికి ఇంకా నిద్ర వచ్చినట్టు అనిపించిందండి. కానీ ఈసారి ఇంకా ఏం మిస్టేక్ జరగద్దు. అండ్ అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను కదా, చెక్ ఇన్ టైం అయితే 2 o'clockకి, నాకు షూట్ కూడా 2కనే చెప్పారండి. అంటే వాళ్ళకి వేరే వర్క్స్ ఉంటాయి కదా, ఒక టైం స్లాట్ అని ఇస్తారు కదా. అందుకే ఇంకా హెడ్ బాత్ చేశాను అనుకోండి, అక్కడికి వెళ్ళినాక నార్మల్ బాత్ చేసినా సరిపోతుంది, త్వరగా అయిపోతుంది అనేసి అయితే అనుకున్నాను. అందుకే చేశాను. కరెక్ట్గా ఆన్ టైంకి అయితే మేము బయలుదేరామండి. కానీ ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడండి మా జర్నీలో ఏవో ట్విస్టులు ఉంటూనే ఉంటాయి. ఆ అబ్బాయి అంటే మేము క్యాబ్ బుక్ చేసుకున్న అబ్బాయి ఉంటాడు కదా, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. కరెక్ట్గా మేము 2 నుంచి స్టార్ట్ చేసాం కాల్ 2కి వస్తాడనేసి ముందే ఉందండి. అండ్ ఆ లొకేషన్ కూడా ఏంటంటే ఇప్పుడు మేము ఉండే అపార్ట్మెంట్ మెయిన్ గేట్ ఉంటుంది కదా, ఎంట్రన్స్, అక్కడ లొకేషనే చూపిస్తుంది. కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా మా హస్బెండ్ ఏమో ఒక 15 minutes అలా చూసారు. ఇంకా మనము ఇంకా లేట్ చేస్తే మళ్ళీ ఫ్లైట్ అయితే మిస్ అయిపోతాము. అండ్ అక్కడికి వెళ్ళాక చెక్ ఇన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ చిన్నబాబుని కూడా తీసుకెళ్తున్నాం కదా, చిన్నబాబు బర్త్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకురండి. ఎందుకంటే బిలో 2 years వాళ్ళకైతే టికెట్ ఉండదంట. ఇప్పుడు రుషికి కూడా టికెట్ తీసుకున్నామండి. అవన్నీ చెకింగ్స్ ఉంటాయి. మళ్ళీ ఎందుకులే అనేసి 5:30కి ఫ్లైట్. అందుకే ఇంకా మేమేమో మెయిన్ గేట్ వరకు లగేజ్ పిల్లల్ని అందరిని పట్టుకొని వెళ్ళాము. ఆ అబ్బాయి ఏమో హ్యాపీగా నిద్రపోతున్నాడండి. అలా ఎలా చేస్తారా అనిపించింది. అంటే ఇంకా మేము ఇక్కడ దాకా నడుచుకుంటూ, మా హస్బెండ్ అప్పటికే ఇంకా మనం లేట్ చేయొద్దు, నడుచుకుంటూ వెళ్ళిపోదాం పదా, ఒక 1/2 kilometer అలా ఉంటుంది, బెటర్ ఇంకా రిస్క్ తీసుకోవద్దు అనేసి అయితే వచ్చాము. అప్పటికైతే పడుకున్నారు. ఇంకా పాపం వాళ్ళు కూడా అంటే మెయిన్ గేట్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి ముందు రోజే తీసుకొచ్చుకొని పెట్టుకొని పడుకుని పోయినట్టున్నారు. ఇంకా నిద్రలో ఫోన్ వినిపించలేదంట. సరేలే అనేసి ఇంకా మేమైతే బయలుదేరాము. కరెక్ట్గా ఒక 1.5 hourలో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చామండి. చాలా దూరము. ఇప్పుడు మేముండే లొకేషన్కి ఎయిర్పోర్ట్ అయితే కొంచెం దూరమే అండి. అమ్మో, ఇంకా అంటే మనకి నైట్ పెద్దగా ట్రాఫిక్ ఏమి ఉండదు కదా, అప్పుడే ఇంత టైం పట్టిందంటే ఇంకా డే టైం అయితే 2.5 hours అలా పడుతుందేమో. అండ్ ఎయిర్పోర్ట్ మాత్రం అసలు సూపర్గా ఉంది. నేను బెంగళూరులో అంటే ఆల్రెడీ ఒక 2 times వచ్చానండి. కానీ నేను టెర్మినల్ 1, 2 ఉంటాయంట, 1కి వెళ్ళాను. కానీ ఈసారి అయితే 2కి వచ్చాము. అసలు అంబియన్స్ అంతా కూడా చాలా బాగుండే. మా పిల్లలండి వచ్చేటప్పుడు అంటే కార్లో అయితే పడుకున్నారు. పెద్ద బాబు మాత్రం పడుకోలేదులేండి, ఎందుకంటే ముందు రోజు 6కే పడుకున్నాడు కదా. అంటే 1 వరకు ఒక హాఫ్ స్లీప్ అయితే అయిపోయింది మా వాడికి. దానికి తోడు మా పెద్ద బాబుకి అయితే కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువనే. ఇంకా కార్లో కూడా పడుకోకుండా చూస్తూ ఉన్నాడు. చిన్నబాబు మాత్రం పడుకున్నాడు. ఇంక ఎయిర్పోర్ట్లో దిగామో లేదో కథం, ఇద్దరికి నిద్ర మొత్తం ఎక్కడికో పోయిందండి. ఇద్దరు మాత్రం అంటే ఫస్ట్ టైం కదా ఇలాంటి లొకేషన్ రావడము చూడడము. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ అయితే ఒక్క రోజులో నేను వెళ్ళేసి వద్దాము అలా అయితే అనుకున్నాము. ఎందుకంటే ఈ ఫ్లైట్ ఖర్చులు ఇవన్నీ అసలు వాళ్ళు ఇచ్చే మనీ అంటే మనము వెళ్ళి ఒక పని మీద దానికంటే ఈ ఖర్చు అంతా ఎక్కువైపోతాయి కదా, పిల్లల్ని తీసుకెళ్ళడము, టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఛార్జ్ అయితే ఎక్కువగానే ఉంటాయి కదా. కానీ ఏంటంటే ఒక వెకేషన్ లాగా ఉంటుంది మాకు కూడా. అండ్ పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని అయితే ఫ్లైట్లో తీసుకెళ్ళింది. పెద్ద బాబుని అయితే చిన్నగా ఉన్నప్పుడు తీసుకెళ్ళానండి. అంటే అరౌండ్ 8 months అప్పటికి. అప్పుడేం గుర్తుండదు కదా. ఇంకా మా పెద్ద బాబు కూడా ఎప్పుడు అంటూ ఉంటాడు, అమ్మ ఫ్లైట్లో వెళ్దామమ్మ, ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దాము అనేసి.
ఇంక ఇదే వెకేషన్ అన్నట్టు ఇంకా వీళ్ళని కూడా తీసుకొని వస్తున్నాను. మా హస్బెండ్ అందరికంటే ఎక్కువ మా ఆయనకే ఎక్కువ ఎక్సైట్మెంట్ అండి. అసలు ఎక్కడికైనా వెకేషన్ అంటే చాలు అసలు ఫేస్ బల్బ్ ఇలా వెలుగుతూనే ఉంటుంది ఫేస్లో. పిల్లలు అక్కడికి ఇంకా చెక్ ఇన్ అవంతా అయిపోయింది. అండ్ లాడ్జ్ ఉంటుంది కదా, అందులో కూడా వెళ్ళి ఫుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నామండి. అక్కడే ఒక గంట సేపు అయితే టైం స్పెండ్ చేసాము. అండ్ చిన్న బేబీ ఉంది కాబట్టి మాకు ప్రియారిటీ అనేసి చెక్ ఇన్స్ దగ్గరైనా అక్కడ అన్నీ కూడా ఇచ్చారండి. అంటే త్వరగా అయిపోయింది ప్రాసెస్ అంతా కూడా. మేము కొంచెం టైం పడుతుంది అనుకున్నాం కానీ మాకైతే ఇట్లా కొంచెం బేబీ ఉన్నారనేసి త్వరగా ఇచ్చేశారు. ఇంకా అక్కడ వచ్చి కూర్చున్నామంటే ఫ్లైట్ ఎక్కడానికి అన్నట్టు. ఇంకా పిల్లలు మాత్రం ఆ ఫ్లైట్స్ని చూస్తూ ఇంకా మా హస్బెండ్ని నానా అది చూడు ఇటు చూడు అన్నట్టు ఎంత ఎగ్జైట్ అయిపోయి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లల హ్యాపీనెస్సే కదండి మన హ్యాపీనెస్ కూడా. కానీ మా చిన్నోడికి మళ్ళీ ఇప్పుడేం గుర్తుండదేమో, కొంచెం పెద్దగా అయితే వాడికి కూడా ఇంకా అంటే పిల్లలు ఇద్దరు కొంచెం పెద్దగా అయిపోతే ఒక 1 ఇయర్కి ఒక్క ట్రిప్ అన్నా పెట్టుకోవాలి, మనకి కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ ఎగ్జైట్మెంట్ అండి, అదో హ్యాపీనెస్ కదా. ఇంక ఇక్కడైతే బస్సులో అయితే ఎక్కేసాము. బస్సు నుంచి మళ్ళీ ఆ ఫ్లైట్కి. కానీ నాకే అండి అంటే పైనకి నవ్వుతున్నానే కానీ లోపల అదొక టైప్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది కదా, అలా అయితే అనిపించింది. ఏమో ఎలా ఉంటుందో అన్నట్టు అంటే ఒకలాగా ఉందండి. ఎందుకో మళ్ళీ ఎయిర్ ఇండియా అంటే లాస్ట్ టైం ఆ ఇన్సిడెంట్ అవంతా జరిగేసరికి కొంచెం భయం వేస్తుంది కదా ఆబ్వియస్లీ మనకు కూడా. నాకైతే మా హస్బెండ్కి అదే చెప్తూ ఉన్నాను. మా ఆయనేమో ఇంకా అసలు భయపడుతూ ఎన్ని రోజులు బతుకుతాము ఎప్పటికైనా అనేసి అలా అంటూ ఉంటారండి. ఆయన అయితే అంత ధైర్యంగా ఉంటారు. నాకేమో అసలు కొంచెం ఏదైనా ఏ విషయానికైనా కొంచెం భయపడుతూ ఉంటానండి. భయపడ్డమే కాదు మా ఆయన్ని అన్నీ భయపెడుతూ ఉంటాను. అండ్ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా, సూరతే వెళ్తున్నానండి. చాలా మెంబర్స్ మొన్నే గెస్ట్ చేశారు సూరత్కి వెళ్తున్నారా, అజ్మీరా ఫ్యాషన్కి వెళ్తున్నారా అలా అనేసి. అవునండి, ఆ పర్పస్ మీదే వెళ్తున్నాను. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు కాల్ చేస్తారు నాకు అన్నట్టు. అంటే నార్మల్గా కొంచెం పెద్ద యూట్యూబర్స్ అలానే వెళ్తూ ఉంటారు కదా, మనల్ని కూడా గుర్తించి వాళ్ళైతే పిలిచారండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే అండి మేము ఎక్కబోయే ఫ్లైట్. ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు చెక్ ఇన్ ఉంటుందో మనకైతే 3-4 టైమ్స్ అయినా కూడా. అండ్ కొంచెం చిన్న ఎయిర్పోర్ట్లు అనుకోండి ప్రాసెస్ మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లలో మనం కూడా కన్ఫ్యూజ్ అయిపోతాము. ఫైనల్గా ఎక్కైతే లోపల కూర్చున్నాము. ఇక్కడే వచ్చిందండి పెద్ద సమస్య. ఏంటంటే ఫస్ట్ కూర్చున్నప్పుడైతే బాగానే కూర్చున్నారు పిల్లలు, కానీ విండో సీట్ కావాలనేసి ఇద్దరు గొడవ. అంటే చిన్న బాబు కూడా అందులో నుంచే చూస్తాడంట, పెద్ద బాబు కూడా చూస్తాడంట. పెద్ద బాబు చూస్తాడనేసి విండో సీట్ అయితే బుక్ చేసాము మా పెద్దోడికి. కానీ ఇద్దరు ఒకటే సీట్లో కూర్చొని ఎంత ఫైటింగ్ అంటే ఏడుపండి. ఇద్దరు ఒకరి దగ్గర రండిరా ఒకరి కూర్చోండి అంటే కూర్చొని అంటారు. అండ్ వాళ్ళు ఏంటంటే మనము ఫ్లైట్ మూవ్ అయ్యేటప్పుడు బెల్ట్ పెట్టుకోమని చెప్తారు కదా, దానికి కూడా గొడవే అసలు. ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూస్తూ ఉన్నారు వీళ్ళ అరుపులకి ఏడుపులకి. అసలు ఇంకా ఆ హెయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా మా దగ్గరే ఉన్నారు. వాటర్ కావాలంటారు, టాయిలెట్ వస్తుందంటారు. ఇంకా అసలు ఆ బటన్ పైన ఒక బటన్ ఉంటుందండి వాళ్ళని పిలవడానికి, అది నొక్కుతూనే ఉన్నాము. కానీ ఇంకా నాకైతే అనిపించింది నెక్స్ట్ టైం బుక్ చేసుకున్నప్పుడు 2 విండో సీట్లు బుక్ చేసుకోవాలి అనేసి. ఇద్దరు మాత్రం ఫుల్ ఫైటింగ్ అయితే చేసుకున్నారు. అంటే ఇద్దరిని ఇంకా ఒక్కరు కూడా చెప్తే వినరండి, పుష్ చేసేసుకోవడం ఇద్దరు ఒకరినొకరు. అండ్ ఇంకో మెయిన్ సమస్య ఏమొచ్చిందంటే, అంటే ఫ్లైట్ అయితే మూవ్ అవ్వగానే పడుకుని పోయాము. నేనైతే గట్టిగా మా పిల్లలండి అంటే నార్మల్గా వాళ్ళు భయపడతారు అలా అనుకున్నాను. వాళ్ళకి అసలు ఏ భయము లేదు. ఫ్లైట్ పైకి వెళ్ళినప్పుడైనా కిందికి ల్యాండ్ అయినప్పుడైనా ఫుల్ ఎగ్జైటింగ్గా అంటే ఒకలాగా షేక్ అవుతుంది కదా, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేశారు. నాకేమో నేనైతే ఇంకా మా హస్బెండ్ని గట్టిగా పట్టేసుకున్నాను, నాకు భయం వేసేసి. ఇంకా ఫ్లైట్ ఎక్కగానే ఇంకేముంటుంది చెప్పండి, అంటే మా పెద్ద బాబు అంటే ఇలా ఊగుతుంది అనుకున్నాడంట. ఆ విండోలో నుంచి చూస్తే ఇంకేం కనిపించలేదు, ఆ మేఘాలు తప్ప ఏమీ లేవు. అమ్మ ఈ ఫ్లైట్ మూవ్ అవ్వట్లేదమ్మా, నాకేం తెలియట్లేదమ్మా అనేసి ఇంకా బోర్గా ఫీల్ అయిపోయి పడుకుంటూ. నేను యాక్చువల్గా అంటే ఇలా ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని యాక్టివిటీ బుక్స్ తీసుకున్నానండి, అవి పెట్టుకోవడం మర్చిపోయాను. అది మిస్ చేశాను. పాపం 2 అవర్స్ మేమన్నా పడుకున్నాం కానీ పాపం మా పెద్దోడైతే పడుకోకుండా అలానే అటు ఇటు దిక్కులు చూసుకుంటూ
అలా అయితే టైం స్పెండ్ చేశాడు. ఒక 1.5 అవర్ అనుకుంటా ఫ్లైట్ జర్నీ, అంతే. 7:15కి అలా అయితే దింపేసింది. అండ్ ఆ ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ముందే చెప్పారు, మీకు కిడ్స్ ఉన్నారు కదా, ల్యాండ్ అయ్యే టైంలో ఇయర్ పెయిన్ వస్తుంది, జాగ్రత్త, మీరు ఫీడ్ చేస్తూ ఉండండి, అంటే వాటర్ తాగిపించడము, ఇంకా లేదంటే మిల్క్ ఇవ్వడము, ఫీడింగ్ ఇవ్వడము అలా చేయండి అని చెప్పారు. నేనేమనుకున్నానంటే చిన్న బాబు కదా, చిన్న బాబుని అయితే లేపేసి మరి ఫీడింగ్ అయితే ఇస్తూ ఉన్నాను, అమ్మో మళ్ళీ ఇయర్ పెయిన్ వస్తుంది అలా అనేసి. కానీ ట్విస్ట్ ఏంటంటే మేము అనుకున్నట్టు చిన్న బాబుకి పెయిన్ రాలేదండి, మా పెద్ద బాబుకి పెయిన్ స్టార్ట్ అయింది. అసలు ఒక్కటేసారి సడన్గా పెద్ద పెద్ద కేకలండి, నాకు పెయిన్ వచ్చేస్తుంది అని ఎంత ఏడ్చాడో పాపము. అసలు ఫ్లైట్ జర్నీ అనేసి ఎగ్జైటింగ్గా అయిపోయాడా, ఆ ఇయర్ పెయిన్కి అయితే ఇంకా అసలు నాకు ఫుల్ పెయిన్ వచ్చేస్తుందని పెద్ద పెద్ద కేకలు వేసేస్తాడు. మాకేమో అసలు ఏమైపోయింది, అంత పెద్ద పెద్దగా ఏడ్చేస్తే భయం వేస్తుంది కదా మనకు కూడా. వాళ్ళకి చెప్తూ ఉన్నాము, ఇంకా వాళ్ళు హాట్ వాటర్ తెచ్చేయడము, ఒక 2-3 అండి, వాడికి కొంచెం పెయిన్ తగ్గేదాకా మా దగ్గరే ఉన్నారు. చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు, అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి. అంటే మనకి రెస్పాండ్ అవ్వడము అండ్ బాబుకి తగ్గేదాకా. అండ్ హాట్ వాటరు ఇంకా కొంచెము ఏదో జ్యూస్ తెచ్చి అలా ఇచ్చారు, అంటే వాటర్ తాగుతూ అలా ఉంటే కొంచెం తగ్గిందంట. ఒక 15 మినిట్స్ అయితే గట్టిగా ఏడ్చాడండి మా పెద్ద బాబు అయితే. ఎంత బాధ వేసిందో, అయ్యో పిల్లల్ని ఇబ్బంది పెట్టేశానా అనిపించింది. మీరు కూడా ఒకవేళ ఫ్లైట్ జర్నీ అలా చేసినప్పుడు అయితే అలా వాటరు పిల్లలకి ఏదో ఒకటి తాగిపిస్తూ ఉండండి. అంటే ల్యాండింగ్కి కొద్దిసేపు ముందు, ల్యాండ్ అయ్యే టైంలో కూడా కాదండి, అంటే మేబీ కొద్దిగా అంటే ల్యాండ్ అయ్యే ఒక 1/2 అవర్ ముందు అలా అయితే ఏడ్చేశాడు. ఇంకా మా వాడికి అమ్మ వద్దమ్మా, ఈ ఫ్లైట్ వద్దమ్మా అనేసి అలా అన్నాడు. కానీ పెయిన్ అయితే తగ్గిపోయిందిలేండి, అంటే హాట్ వాటర్ అవన్నీ తాగేసాక పెయిన్ తగ్గిపోయింది. ఫైనల్గా సూరత్లో అయితే ల్యాండ్ అయిపోయాము. అండ్ మేము లగేజ్ బ్యాగులు కూడా 2 బ్యాగ్స్ తీసుకెళ్ళామండి, ఓన్లీ బట్టలే కదా, వెయిట్ కూడా తక్కువగానే ఉంది, అందుకే ఇంకా లగేజ్ మాతో పాటే క్యారీ చేసాము. అండ్ లగేజ్ వస్తుందని వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆన్ టైంకి అయితే దిగిపోయాము. ఇంకా దిగిపోయి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. ఊబర్లో క్యాబ్ బుక్ చేసుకుంటే మేమైతే మా హోటల్కి అయితే రీచ్ అయిపోవచ్చు. మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మేము దిగింది మార్నింగ్ 7:30కి అండి, ఆ హోటల్కి వెళ్ళేసరికి మార్నింగ్ 8 అయ్యింది. చెక్ ఇన్ చెప్పాను కదా 2 నుంచి ఉంటుందంట. ఇంకా వాళ్ళను ఫుల్గా రిక్వెస్ట్ చేశాను, అంటే అరౌండ్ ఒక 1.5 అవర్ కింద వెయిట్ చేసాంలేండి. వెయిట్ చేసి ఇంకా వాళ్ళని, అంటే ఇలా చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఏదైనా చెక్అవుట్ అయిపోతే కొంచెం త్వరగా చెక్ ఇన్ ఇస్తారా అలా అని ఒక 2-3 సార్లు రిక్వెస్ట్ చేస్తే ఫైనల్గా 10 o'clock అయితే మాకైతే చెక్ ఇన్ అయితే ఇచ్చారు. అమ్మయ్య హ్యాపీగా అనిపించిందండి. అంటే రూమ్లోకి వెళ్ళి మనం కొద్దిసేపు రిలాక్స్ అయ్యామనుకోండి, అలా వేరేగా ఉంటుంది కదా. మా హస్బెండ్ ఏమో ఆ కీ ఇచ్చారు కదా, 814 రూమ్కి అయితే చెక్ చేస్తున్నారండి. కానీ మా రూమ్ ఏమో 815 అంట, ఆయన చూసుకోలేదు. అంటే వాళ్ళు ఫస్ట్ 814 అని చెప్పారంట, కానీ కీ అవైలబుల్గా ఉంది మాత్రం 815. ఏంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు అలా అని అయితే చూసాము. తర్వాత దానిపైన అంటే మనకి నంబర్ ఉంటుందంట, చూసేసరికి 815 అండి. ఈ హోటల్ అయితే బుక్ చేశాను. మేమంటే కొంచెము అంటే పిల్లలతో వెళ్తున్నాం కదా, బాగుండాలి, కంఫర్ట్గా ఉండాలి అనేసి ఇలా 5 స్టార్ హోటల్ కొంచెం మంచిగా అనుకున్నాము. అండ్ ప్రైస్ కూడా ఎక్కువే అండి, ఒక్క రోజుకి 6,000 రూపీస్. కానీ మరీ అంత బయట నుంచి అయితే మరీ అంతగా లేదు, బట్ లోపల రూమ్ మాత్రం పర్లేదండి, బాగానే ఉంది. కానీ 6,000 ఎక్కువేమో అన్నట్టయితే మాకైతే అనిపించింది. కానీ ఇంకా మిగతా బయట కూడా రేట్లు అంటే నార్మల్ చిన్నవైనా కూడా రేట్ ఎక్కువగానే ఉన్నాయండి. కానీ పిల్లలకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా అనేసి ఇంకా ఫోటోలలో ఎలా ఉంటాయి చెప్పండి. కానీ అంటే రూమ్ అదంతా బాగుంది, బయటే కొంచెము అంటే మనకి పెద్దగా ఇంకా అంటే పెద్ద 5 స్టార్ హోటల్స్లలో ఎలా ఉంటాయి అలాంటి అమ్యూనిటీస్ అయితే ఏమీ లేవు పెద్దగా. కానీ ఇందులోకి రాగానే ఒక దగ్గర అయితే ఇంకో చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ అయితే పెట్టారండి. మా పెద్ద బాబుకి రాగానే ఫస్ట్ అవే కనిపిస్తాయి కదా, ఇక పిల్లలకు డోర్ తీయగానే అవే ఎదురుగా ఉన్నాయి. మా వాడు ఆల్రెడీ డార్క్ ఫ్యాంటసీ తీసేసి తింటున్నాడు. అండ్ తిన్నా కూడా ఏం కదా అని అవి కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక వాటర్ బాటిల్ 70 రూపీస్ అంట, అవి కూడా ఒక్కొక్కటి 60 రూపీస్ అంట. అంతెందుకు కాస్ట్ ఎక్కువగా పెట్టారు. అండ్ ఇంకా రేపైతే చెప్తానండి, అంటే 2 days ఇందులోనే ఉంటాం కదా, సాటర్డే సండే కూడా ఉంటాము, అవి తీసేయమని చెప్పాలి. రూమ్ మాత్రం అంటే నీట్గా ఉంది, బాత్రూము అవన్నీ కూడా నీట్గా ఉన్నాయి. బయట పెద్ద యాంబియన్సే అంతగా బాగాలేదు అనిపించింది. కానీ కనెక్టివిటీ అన్నీ దగ్గరండి, పక్కకే రైల్వే స్టేషను అండ్ అజ్మీరా ఫ్యాషన్ అది కూడా పక్కకే. అండ్ మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఏంటంటే నేను అన్నీ పెట్టుకున్నాను అనుకున్నాను, కానీ మా పిల్లలకి కార్లు పెట్టుకోవడం మర్చిపోయానండి. అవేదో చేతిలో మంత్రదండాలు అంటారు కదా, మా పెద్దోడికి చిన్నోడికండి చేతిలో ఎప్పుడూ కారు ఉండాలి.
వాళ్ళిద్దరికీ అదొకటి అంటే అలవాటు అయిపోయింది ఇంకా వాళ్ళకి ఆ మంత్రదండ అలాగే ఎప్పుడు కార్లు పట్టుకోవాలనేసి. మా చిన్న బాబు ఒక్కటేసారి ఏడుపు మొదలుపెట్టాడు, బుమ్ బుమ్ కావాలి అనేసి మొదలుపెట్టాడండి. అబ్బా కార్లు ఎలా మర్చిపోయాను రా అనుకున్నాను. నేను హ్యాండ్ బ్యాగ్లో అనుకున్నాను కానీ మిస్ అయిపోయాను, నేను వేసుకోలేదు. ఇంకా మార్నింగ్ హడావిడిలో అలా అయితే మర్చిపోయానండి. ఇంకా ఇక్కడ ఏదైనా దగ్గరలో ఉంటుందా అని వాళ్ళని అడిగితే ఈ చోటా బజారో ఏదో చెప్పారు. ఇక్కడికైతే ఇంకా మా ఆయనేమో సర్లే ఇంకా పిల్లలు మళ్ళీ ఏడుస్తూనే ఉంటారండి, వాళ్ళకి ఎప్పుడు గుర్తొస్తే చాలు అప్పుడు మళ్ళీ ఏడుస్తారు. మళ్ళీ ఇద్దరు అంటే నేను షూట్ దగ్గరికి అలా వెళ్ళిపోతే మళ్ళీ ఇద్దరిని హ్యాండిల్ చేయాలి కదా, ఈ పొరగాన్లు ఇంక ఏడిపించేస్తారులే అనేసి అయితే ఇక్కడికైతే వచ్చాము. సేమ్ మనకి కోటి బజార్ ఎలా ఉంటుందండి అలా అయితే ఉంది. అండ్ అదైతే అక్కడైతే చిన్నది కానీ ఇక్కడ ఎంత అంటే చాలా పెద్ద మార్కెట్ అండి. అసలు మొత్తం బట్టలే, మొత్తం ఎక్కడ చూసిన బట్టలు, బ్యాంగిల్స్, ఇంకా ఓన్లీ అంటే ఎక్కువగా లేడీస్కి సంబంధించినవి అవైతే ఉన్నాయి. ఒక 1 అవర్ అటు ఇటు తిరిగాము. అండ్ ఇంకా అయితే కార్లు ఫైనల్గా చిన్న చిన్న కార్లు అయితే కొనుక్కున్నాము. మీరు అనుకోవచ్చు ఇంత గారం మా పిల్లలకి అవసరమా అనేసి. చిన్నపిల్లలండి పాపం ఇంకా ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు పెద్దోడికైనా చెప్తే అర్థమవుతాయి కానీ చిన్నోడికి చెప్పినా అర్థం కాదు కదా. ఇక ఎందుకులే అనేసి ఇంకా చూసారు కదా ఆడవాళ్ళ సామాన్లు అన్నట్టు అక్కడ ఏదో చిన్నగా అంటే బండి మీద పెట్టేసి అమ్ముతున్నారు. ఓ బ్రష్, ఇగో మా వాడేమో ఏవో కొనుక్కున్నాడండి. ఇవి అసలు 200-250 రూపీస్ అయ్యాయి, ఏదో కీ చైన్స్ అనేసి. ఇంకా అలా ర్యాండమ్గా కొన్ని అయితే తీసుకొని అయితే వచ్చాము. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ మార్నింగ్ అంటే 4:30 అలా అయితే బ్రేక్ఫాస్ట్ చేసామండి అక్కడ. ఇంకా 12 ఆ టైం అయ్యేసరికి మాకు ఫుల్గా ఆకలేసేసింది. అంటే మెలుకుతోనే ఉన్నాం కదా ఎక్కువసేపు, ఆకలి అయితే ఫుల్గా వేసింది. ఇక్కడైతే మనకి బ్రేక్ఫాస్ట్ అవైలబుల్గా లేదండి మేము వచ్చిన హోటల్లో. అంటే నెక్స్ట్ 2 డేస్కి బ్రేక్ఫాస్ట్ ఉంది. ఇక్కడైతే లంచ్ తీసుకున్నాము, అంటే అదే మనము టికెట్ బుక్ చేసుకున్నప్పుడే లంచ్ ఆర్ డిన్నర్ ఏదో ఒకటి చేసుకున్నాము. సరేలే లంచ్ ఇందులో తిందాము అనేసి అయితే లంచ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళేమో 1 తర్వాత పెడతాము అంటారు, మా పిల్లలేమో అసలు ఆకలేస్తుంది అనేసి స్టార్ట్ చేశారండి. ఇంకా మా ఆయనేమో ఒక్కరోజు లీవ్ పెట్టారు కానీ ఫోన్లు మాత్రం అంటే ఆఫీస్ కాల్స్ అండి, అసలు కాల్ చేస్తూనే ఉన్నారు. నాకేమో మనం వెకేషన్కి వచ్చాం కదా ఇంకా ఆఫీస్ కాల్స్ ఎందుకు అంటే ఇంకా అలా ఆఫీస్ కాల్స్ అయితే మాట్లాడుతూనే ఉన్నారు. పాపం ఇంకా ఏవో ఇంపార్టెంట్ వర్క్లు ఉంటాయి కదా. ఇంకా నేనైతే పిల్లల్ని కూర్చోబెట్టి బొమ్మలన్నీ వేసుకొని ఆడుకుంటూ ఉన్నారండి. ఈ బొమ్మలు తెచ్చింది మంచి పని అయ్యింది లేండి, లేకపోతే అమ్మో ఎన్నిసార్లు సతాయించే వాళ్ళు. ఇంకా కిందికైతే వచ్చేసి ఫుడ్ అయితే బఫెట్ లాగా ఉంది, అన్నీ కూడా వెజ్ అండి. గుజరాత్లో మోస్ట్లీ అన్నీ కూడా వెజ్జే ఉంటాయంట, నాన్ వెజ్ చాలా తక్కువ అండి. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి సర్వ్ చేస్తారంటే కానీ ఇక్కడ నాన్ వెజ్ బ్యాన్ అనుకుంటా మరి. అంటే ఆల్కహాల్ అయితే బ్యాన్ లేండి మొత్తం గుజరాత్ మొత్తం కూడా, నాన్ వెజ్ కూడా ఎవ్వరూ తినరు. కానీ ఫుడ్ మాత్రం అసలు అల్టిమేట్ అండి. మీరు ఎవరైనా అంటే ఒకవేళ మీకు సూరత్లో ఏదైనా వర్క్ ఉన్నా ఏమన్నా ఉన్నా ఈ హోటల్ మాత్రం రండి, లాల్ ప్లాజా. అస్సలు ఫుడ్డు అంటే 2 రెస్టారెంట్లు ఉన్నాయి, కింద ఒకటి పైన ఒకటి ఉంది. అసలు ఆసమ్ అంటే ఆసము. మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. మేమైతే ఇంకా డైటింగ్ అన్నీ మర్చిపోయి మా ఆయన నేనైతే కుమ్మేసామండి. అంటే వెజ్ అయినా కూడా ఎంత టేస్టీగా ఉందో, మాకు అన్ని కర్రీస్ నచ్చాయి. ఇంకా రోటీస్ తెప్పించుకున్నాము, రోటీస్ విత్ కర్రీస్ అయితే అబ్బా అంటే రుచిబాబు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు, అన్నీ నచ్చేసాయి. అండ్ మా చిన్నబాబు కోసం అయితే అన్నము పప్పు ఉంది. సో పప్పులో అయితే అస్సలు కారం వేయలేదండి, చప్పగా ఉంది కదా, ఇష్టంగా తినేసాడు. ఇంకా ఫుడ్ తినేసి నేనేమో మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా షూట్కి అయితే బయలుదేరిపోతున్నాను. పక్కకే అండి, జస్ట్ ఒక మనకి 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్సే, నడుచుకుంటూ వెళ్ళిపోదాంలే అనేసి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇది కూడా ఫీడింగ్ డ్రెస్సే అండి. ఇవన్నీ ఫీడింగ్ డ్రెస్సెస్ మంచిగా ముందైతే జిప్ ఇచ్చారు. నేను ఇది మీకు డీటెయిల్స్ పెడతాను. నేను ఆ వీడియో ఎడిట్ చేయలేదండి, ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. మంచిగా సిల్క్ క్లాత్తోని మంచిగా అంటే మన బాడీ ఫిట్టింగ్ లాగా స్టిచ్ అయితే చేశారు. షూట్ అంతా అయిపోయేసరికి 4:30 అలా అయిపోయిందండి. మళ్ళీ ఇంకా దగ్గరే కదా వచ్చేసాము. పిల్లలేమో ఇంకెక్కడికి వెళ్ళలేదు కదా పాపం, షూట్ దగ్గర కూర్చుండిపోయారండి. మా హస్బెండ్ ఇవాళ పాపం పిల్లలు ఇద్దరిని ఒక 2 అవర్స్ అంటే ఇద్దరు చిన్నోళ్ళే కదండి, ఫుల్ అల్లరి చేస్తారండి. మా పిల్లలు అయితే ఎక్కడికైనా వెళ్ళినా కూడా కొంచెం అల్లరి ఎక్కువగానే ఉంటుంది. ఇంకా పాపం ఇద్దరిని బాగానే హ్యాండిల్ చేసేసారు షూట్ అయిపోయేదాకా. ఎప్పుడైనా అండి ఆడవాళ్ళు ఏదో ఇలాంటి అంటే లైఫ్లో ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇలాంటి ఒక
మెన్ సపోర్ట్ మనకి ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో. అది మన పేరెంట్స్ అంటే మన నాన్నైనా, మన తమ్ముళ్ళైనా, అన్న తమ్ముళ్ళైనా అంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది మనకి కదా. మా హస్బెండ్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు. అండ్ ఎప్పుడు చూసినా పాపం అండి మా చిన్నోని మాత్రం ఎక్కువగా అంటే నేనైతే ఎక్కువగా ఎత్తుకోను, ఆయనే ఫుల్గా ఎత్తుకోవడము చేయడము, ఇంకా ఏమున్నా కూడా లగేజ్ అయినా ఏదైనా కూడా ఆయనే చూసుకుంటారు. అందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నానేమో. సో పైన అయితే కొద్దిసేపు అయితే స్విమ్మింగ్ చేసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళేసి ఫుల్గా మంచిగా ఫ్రెష్గా బాత్ అయితే చేసామండి. ఇందులో అయితే షవర్ కూడా ఉంది. మా పిల్లలు అయితే ఇంకా దానికి కూడా ఫుల్ ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయారు. మేమేమో పైన ఆల్రెడీ లంచ్ అంటే కింద తిన్నాం కదా హోటల్లో. ఇంకా ఇప్పుడైతే ఎలాగో బయట పే చేసే తినాలి మనకంటే హోటల్ వాళ్ళు ఓన్లీ లంచ్ ఆర్ డిన్నర్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఓన్లీ 1 కవర్ అవుతుందంట ఆ బిల్లులో. సో మళ్ళీ ఎందుకులే అన్నట్టు బయటికి వెళ్దాము అనుకున్నామండి. బయటికి వెళ్తే మనకు కొంచెం తక్కువగా అవుతుంది కదా ప్రైస్. ఇలా బఫెట్ అయితే మనకి ఎక్కువ ప్రైస్లే ఉంటాయి కదా అనుకున్నాం. కానీ అమ్మో దగ్గరలో అయితే ఏమీ లేవండి. అండ్ బయటికి వెళ్ళినా కూడా సేమ్ ఇదే ప్రైస్ అవుతుందేమో. ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ 900 రూపీస్ అంట బఫెట్ అయితే. సరే ఇంకా పిల్లలకి ఎలాగో కాస్ట్ ఉండదు కదా. అండ్ ఇక్కడ అనుకోండి ఇంకా బయటికి వెళ్ళాల్సిన పెద్దగా పని కూడా ఉండదు. ఫస్ట్ అయితే ఎందుకులే అనిపించింది మళ్ళీ పిల్లల్ని పట్టుకొని. అండ్ ఇందులో అయితే మనకి మేము ముందే చెప్పామన్నట్టు దాల్ కిచిడి అలా ఉంటుంది కదా, అందులో మాత్రం అస్సలు స్పైస్ వేయకండి అని చెప్తే అలానే ప్రిపేర్ చేశారండి. అసలు స్పైస్ ఏమీ వేయలేదు. పిల్లలకి అప్పటికే ఆకలిస్తుంది అంటే ఇంకా బఫెట్ అయితే ఇక్కడ త్వరగా కొంచెము 7కే స్టార్ట్ చేస్తాము. అంటే నార్మల్గా 7:30 టైము, కానీ మా కోసం ఇంకా అంటే అన్నీ పెట్టేస్తారు కదా. మాకు ఇలా కిడ్స్ ఉన్నారు, మేము కొంచెం త్వరగా అంటే కిడ్స్కి పెడతాము అంటే వాళ్ళైతే అలో చేశారు. ఇంకా మా హస్బెండ్ కూడా పర్లేదులే ఇంకా ఇక్కడే తినేద్దాము, మళ్ళీ బయటికి ఎందుకు వీళ్ళని తీసుకొని అనేసి అయితే అన్నారు. ఇక్కడే తిన్నామండి. అబ్బా ఆఫ్టర్నూన్ తిన్నదానికి ఇక్కడ ఇంకా బాగుందండి. ఈసారి అయితే అసలు మంచి రెస్టారెంట్కి వచ్చామనిపించింది. ఫుడ్ మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్ మంచి. ఇక్కడైతే నాన్ వెజ్ కూడా ఉందండి. అంటే కింద అయితే అంటే ఆఫ్టర్నూన్ తిన్నప్పుడు అయితే నాన్ వెజ్ లేదు, కానీ ఇక్కడైతే నాన్ వెజ్ కూడా ఉంది. అన్ని రకాలు నాన్ వెజ్ వెజ్ అండి. ఎంత బాగా కుక్ చేశారో అసలు ఆ షెఫ్లు ఎవరో అండి అల్టిమేట్. అంటే మనకి రెస్టారెంట్స్ సక్సెస్ అవ్వాలి అంటే ఇలా ఉండాలండి. టేస్ట్ ఇలా ఉంటే మనకి అసలు సూపర్గా ఉంటుంది ఫుడ్ అయితే. పిల్లలకి నచ్చింది, మాకు నచ్చింది. అండ్ మా హస్బెండ్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. నార్మల్గా ఇంట్లో నేను డైటింగ్ అది ఇది అని చెప్తుంటాను కదా, ఇక ఇలాంటి బయటకు వచ్చినప్పుడు ఏమో పెద్దగా అంటే డైటింగ్లు అలా ఏమీ చేయనండి. ఇంక వదిలేస్తాను. అంటే నార్మల్గా కొంచెం కాప్స్ తక్కువగా తిని ఏమైనా స్టార్టర్స్ అలా తినేసి అసలు అంటే బయట దానికి తోడు ఇక్కడ ఏంటంటే హ్యాపీగా బయట కూర్చొని అండ్ పక్కకే రైల్వే స్టేషన్ ఉందండి. మా చిన్నోడైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. ఫస్ట్ టైం మా హస్బెండ్ అయితే దాల్ కిచిడి అదైతే చిన్న బాబుకి అయితే తినిపించేశారు, నేనేమో పెద్ద బాబుకి తినిపించేశాను. అంటే మా పెద్ద బాబుకి ఇలా బయటకు వస్తే తినిపించాల్సిన పని కూడా ఉండదండి, తినేస్తాడు మా వాడు. అసలు ఇలాంటి అన్ని రకాలు కనిపించాయి, దానికి తోడు స్వీట్లు అన్నీ కనిపించాయి కదా. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. సూపర్గా ఉంది. అండ్ ఫుడ్ కూడా కారం అస్సలు లేదండి, ఎందులో కూడా కారం వేయకుండా కారము లేదు, టేస్టీగా ఉంది. అలా ఎలా చేశారో ఇంకా కింద నుంచి వ్యూ చూసారు కదా. ఇది ఔటర్ రింగ్ రోడ్ అనుకుంటా, మరి ఫుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి. పక్కకే రైల్వే స్టేషన్ అండి. చాలా అసలు అంటే మేము తీసుకున్న దానికి ముందే వాకబుల్ డిస్టెన్స్లోనే రైల్వే స్టేషన్ ఎంత ఉంది. ఫస్ట్ అయితే ట్రైన్లో వెళ్దాం అనుకున్నాము, కానీ 2 days పడుతుందట అండి మేము సూరత్ రావాలంటే. అమ్మో 2 days వీళ్ళని వేసుకొని ట్రైన్ జర్నీ అయితే అసలు ఇంకా అయిపోతాంలే అనిపించింది. అందుకే ఫ్లైట్ అయితే ఇంకా కొత్తగా హ్యాపీగా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా. ఫుడ్ మాత్రం మంచిగా హ్యాపీగా బయట కూర్చొని ఎంత అంటే చల్ల గాలి. అండ్ పిల్లలు కూడా తినేశారు. అంటే మెయిన్ అండి పిల్లలు కడుపు నిండా తిన్నారనుకోండి మనసు హ్యాపీగా ఉంటుంది కదా. మా డే అయితే ఇంత హ్యాపీగా గడిచిందండి. ఒక్కరోజు సూరత్లో అయితే చాలా బాగుంది. అండ్ హ్యాపీగా గడిపేసాము రూమ్లో. మెయిన్ ఫుడ్ బాగుంది కాబట్టి మనసు కూడా హ్యాపీగా అనిపించింది. నా వీడియో నచ్చితే ఇంకా ఈ రోజుతోనైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తుంటాను. ఇంకా తినేసి వెళ్ళి అరౌండ్ 8కి అప్పటికే మా పిల్లలు త్వరగా నిద్రపోవడం అలవాటు కదా, నిద్ర వచ్చేస్తుంది అన్నారే. మంచిగా తినేసి అటు ఇటు ఒక 1/2 hour వాకింగ్ చేపించేసి పిల్లల్ని తీసుకెళ్ళి అయితే పడుకోబెట్టానండి. కానీ వెదర్ చేంజ్ వాటర్ చేంజ్ అనుకుంటా మా చిన్నబాబుకి అప్పటికే ఫుల్గా జలుబు చేసేసింది. ఇంకా కొంచెం ఏడ్చాడు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తాను. బాయ్ బాయ్.